హలో, ఎక్కడున్నావు? మా అన్నయ్య నిన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు. జాగ్రత్త, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. చెప్తే విన్నావా? ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? నన్ను నీకు ఇవ్వర్రా, చంపేస్తారు. నిన్ను మాత్రం కంపల్సరీ చంపేస్తారు. ఊరుకో, కాబోయే పోలీస్ ఇక్కడ నలుగురిని కాదు 40 మంది వచ్చినా వాళ్ళను కొట్టి వచ్చే దమ్మున్న మొగోడిక్కడ. అయ్యో మొగడా, నువ్వు మొగోడివని తెలుసు. ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత పోలీస్ అవుదువు. నువ్వు ఎన్నైనా చెప్పు, లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం కరెక్ట్. చూడు, నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీ అన్నీ వచ్చి మా సుష్మన్ పెళ్లి చేసుకో, మా సుష్మన్ పెళ్లి చేసుకో అని నా కాళ్ళు పట్టుకొని బతలాడతా. అయ్యో, వాడు చంపుతాడో, నువ్వు చస్తావో, నువ్వు చస్తే నేను చస్తానో, ఇదంతా వద్దు. నా బుర్ర ఏం పని చేయట్లేదు. ఒక్కరోజు ప్రశాంతత కోసం ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఈవినింగ్ వరకు అయితే బాగుంటుంది. సరే పద, వెళ్దాం పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? మంచి పిక్నిక్ స్పాట్ తీసుకెళ్తాను. పిక్నిక్కే తీసుకెళ్తావో, ఏట్లోకి తీసుకెళ్తావో నీ ఇష్టం. నా జీవితం నీకు ఎప్పుడో ఇచ్చేసా. సర్వసంగ పరిత్యాగమైన నీకేం తెలుసు? అధికారం పట్ల మమకారం, ఆధిపత్యంలో ఉన్న అహంకారం, అదే 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 అఖండుడు ఆదిదేవుడు పరమాత్ముడు పరమశివుని భక్తులం మేము. ఇలాంటి దుష్టులను దుష్టశక్తులను చంపడానికేరా మేము పరమశివ భక్తులమైంది. చూస్తావా ఈ సద్గురుని ప్రతాపమేందో? చూస్తావా? ఓం నమః శివాయ. అబేలా, మరణం మరణం, నీ మరణం పరమశివుడు నా చేతిలో రాశాడు. నువ్వు మరణించక తప్పదు. ఓకే హీరో గారు, షార్ట్ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ కావాలి. అంతా మీ వల్లే. వాయిస్ గుడ్. బాగా చేశారు, బాగా చేశారు. డైరెక్టర్ గారు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్యాకప్. చెప్పించాలని నీ తాపత్రయమా? చరిత్ర తిరిగేస్తే నీలాంటి అహంకారులు స్వార్థపరులు ఎందరో మట్టి కరిచారు. ఇకనైనా ఈ దురాగతాలు చాలించు. కనీసం ఒక మనిషిలాగైనా బతకడానికి ప్రయత్నించు. నా శక్తి సామర్థ్యాలు చూస్తే నీకు భయమేస్తుందా? లేదు, చాలేస్తుంది. సర్వసంగ పరిత్యాగమైన నీకేం తెలుసు? అధికారం పట్ల మమకారం, ఆధిపత్యంలో ఉన్న అహంకారం,